మన గ్రూప్కి దక్కిన గౌరవంగా భావిస్తూ డాక్టర్ గురుసేవ విష్ణుప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ మేలిపొద్దులు, శుభోదయం అంటాం కదా, గుడ్ మార్నింగ్ అంటాం కదా, దాన్ని మేము మేలి పొద్దులు తెలియకరణం చేసి సంవత్సరం క్రితం మనమంతా ఎంతో ఆత్మీయతతో కలిసి రోజంతా గడిపినటువంటి సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. చాలా కాలంగా నాకు పద్యం అంటే ప్రాణం, పాట ఆరో ప్రాణం. ఈ బృందాల్లో గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది. నన్ను బాగా చాలా గ్రూపుల్లో పెడతా ఉంటాం, కానీ బాగా ఆకర్షించినటువంటి టైటిల్ ఉన్నాయి, మన కోసం మన ప్రపంచం అనేది. అసలు ఆ టైటిల్ ఎందుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రథమ సమ్మేళనం ఉందని రావు గారు నన్ను పిలిచినప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి అనుకున్నా, కానీ నేను చాలా అత్యవసరమైనటువంటి మీటింగ్ కూడా వదిలిపెట్టుకుని ఆత్మీయంగా పిలిచినప్పుడు రావడం జరిగింది. నన్ను ఆకట్టుకున్నటువంటి విషయం ఏంటంటే, చాలా గ్రూపులు ఉంటాయి, రకరకాల గ్రూపులు ఉంటాయి, కానీ ఆ రోజు ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు అసలు ఎలా కార్యక్రమం ఎక్కడ ఒడిదుడుకులు లేకోకుండా నిదానంగా చక్కగా ఉపన్యాసాలు కానీ మాట్లాడడం కానీ మన రావు గారు సంవత్సరం కిందటికి ఇప్పుడు మారిపోయారు. నేను గుర్తుపట్ల ఆ మాట నేను చెబుదాం అనుకున్నా. 30,000 పైచిలకు పద్యాలు రాసినటువంటి మహానుభావులైన మేమే ఉంది రాస్తున్నాం. అప్పుడు నాకు అనిపించింది అనమాట, మన సంస్థకి, ఇది మన సంస్థ, నా సంస్థ, మనందరి సంస్థ, ఒక శతకం అంకితం ఇద్దాం అనుకున్నాం. ఆ రోజును కూడా ప్రకటించడం రావు గారితో అన్నా, అంకితం ఇస్తాను, ఎలా ఇవ్వాలి అనేటువంటిది వచ్చింది. అప్పుడు దీని తస్సదీయ తెలుగు అనేటువంటి మకుటంతో ఒక శతకం రాశారు. అది మన ఈ మధ్యన ప్రింట్ అయిపోయింది. పిల్లలకి మనం ఒక సంస్థకి ఇస్తున్నామంటే ఆ పుస్తకం పిల్లలకి ఉపయోగపడాలి. సత్యవాణి గారు కూడా పిల్లల దగ్గర నుంచే భారతీయత్వం అనేటువంటి అలవడాలని చెప్తూ ఉంటారు. భవ్య సుగుణశీల భరత బాల అనే మకుటంతో గతంలో 27 ఏళ్ల క్రిందట నేను ముద్రించినటువంటి పుస్తకం. దాంట్లో పద్యాలు పాఠ్య గ్రంథాలు కూడా పడినాయి. దాన్ని మళ్ళీ పునరుద్ధరిద్దామని మా మిత్రులు గానకోకిల సూర్యనారాయణ గారి గాత్రంతో మన బృందంలో పెట్టడం జరిగింది. మొత్తం 100 పద్యాలు, 108 పద్యాలు బృందంలో పెట్టిన తర్వాత అనుకున్నాం 100 రోజులే కదా అని. ఈ రోజున రావు గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి పుస్తకంగా తీసుకురావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక నూతన వరవడి, ఒక సంస్థ ఒక పుస్తకాన్ని ముద్రిస్తుంది, ఆర్థిక భారాన్ని తన పైన వేసుకుని ముద్రిస్తుంది. రావు గారికి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను. నా పేరు గుడిసేవ విష్ణుప్రసాద్ అంటారని ఎందుకంటున్నానంటే ఒక మాట చెబుదాం అనుకున్నాను. ఆత్మనామ గురోర్నామ నామాతి కృపణస్యచ శ్రేయస్కామో నగృహీయాత్ జ్యేష్ఠాపత్య కళత్రయో అని సంస్కృతంలో. ఆత్మనామ, నీ పేరు ఏంటంటే డైరెక్ట్ పేరు చెప్పకూడదట. గురోర్నామ, గురువుగారి పేరు చెప్పకూడదు, అంటారండి అనాలి. జ్యేష్ఠాపత్యం, పెద్ద కొడుకు పేరు చెప్పకూడదు, ఈ పేరు ఏదో అంటారండి అని చెప్పాలి. కళత్రయో, భార్య పేరు గుమ్మ దగ్గర చెప్పిస్తారు కానీ అట్లా చెప్పకూడదు. అలా చెప్పాలని ఆర్యోక్తిని మీ ముందు ఉంచుదామని వస్తాను. అందరికీ సాయంత్రం వరకు కలిసి ఉంటాం. నమస్కారం. ధన్యవాదాలు సార్. మన గ్రూప్లో